ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఐదో వారంలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఇరాన్‌లోకి అమెరికా సైన్యం అంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు. ఇరాన్‌లోకి అమెరికా సైన్యం ప్రవేశించబోతుందా? ఈ యుద్ధం ఒక కొత్త మలుపు తీసుకోబోతుందా? న్యూ ఎస్కలేటరీ ల్యాడర్ అంటారు. అంటే యుద్ధం మరింత తీవ్రతరం అవ్వబోతుందా అన్న వార్తలొస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం పిజ్జా. పిజ్జా గురించి. ఇది పిజ్జా అంటే విచిత్రం ఏందంటే మనకు పెంటగాన్ అంటారు అమెరికాలో. పెంటగాన్ అంటే అమెరికా డిఫెన్స్ సంస్థ ఉన్న బిల్డింగ్‌ని పెంటగాన్ అని పిలుస్తారు. అందుకని పెంటగాన్ అంటే అర్థం అమెరికా డిఫెన్స్ కార్యాలయం అని అందరికి తెలుసు. సో, ఈ పెంటగాన్ నుంచి పిజ్జా ఆర్డర్స్ గాని పెరిగాయంటే ఏదో జరగబోతుందని చిహ్నం అనమాట. గత 2 రోజుల నుంచి పెంటగాన్ చుట్టుపక్కలున్న పిజ్జా రెస్టారెంట్లకి ఆర్డర్లు పెరిగాయి. దీన్ని పెంటగాన్ పిజ్జా ఇండెక్స్ అని కూడా అంటారనమాట. దీన్ని పిజ్జా ఇంట్ అని, పిజ్జా ఇంటెలిజెన్స్ అని కూడా పిలుస్తారు. అంటే ఈ పిజ్జా ఆర్డర్లు పెరిగితే ఏదో జరగబోతుంది. అంటే రాత్రింబగళ్ళు వాళ్ళు పనిచేస్తున్నారు ఆఫీస్‌లో. రాత్రింబగళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి ఏంటి? అంత ఇంపార్టెంటు, అంత అవసరం ఏంటి? అర్జెన్సీ ఏంటి? అంటే ఏదో జరగబోతుందని చెప్తున్నారు. ఆ పెంటగాన్ పక్కన 2 పిజ్జా రెస్టారెంట్లు బలంగా కనబడతాయి. అది పాపా జాన్స్ పిజ్జా, పిజ్జాటో అని ఇంకొకటి. ఈ 2 నుంచి విపరీతంగా గత 2 రోజుల్లో పిజ్జాల ఆర్డర్‌లు పెరిగాయంట. దీంతో ఆహ్, యుద్ధం ఖచ్చితంగా పెరగబోతుంది. ముఖ్యంగా గ్రౌండ్ దాడి అనేది జరగబోతుంది అన్న ఊహాగానాలు పెరిగాయి. ఇదొక పక్కైతే, రెండో పక్క ఈ వార్‌హాగ్ అనే ఒక ఎయిర్‌క్రాఫ్ట్. దీన్ని యూఎస్ ఏ-10 థండర్‌బోల్ట్ 2 అంటారు. మామూలు భాషలో వార్‌హాగ్ అంటారు. నిన్న ఇరాన్ ఒక వార్‌హాగ్‌ని కూడా కూల్చినట్టుగా ప్రకటించింది. ఈ వార్‌హాగ్‌లు కొత్తగా 18 వస్తున్నాయన్నమాట గల్ఫ్ దేశాల వైపు. ఆల్రెడీ 12 ఉన్నాయి. ఇప్పుడు ఒక 18 వస్తున్నాయి. అంటే 30 వార్‌హాగ్‌లు వస్తున్నాయి. ఎందుకు వార్‌హాగ్‌లు 30 వస్తున్నాయంటే, మామూలుగా అమెరికా సైన్యం ఏ దేశం మీదైనా గ్రౌండ్‌లో దాడి చేసినప్పుడు, ఈ సైన్యానికి అండగా ఈ వార్‌హాగ్‌లు పైన ఆకాశంలో ఎగురుతూ ఉంటాయన్నమాట. ఇవి లో అండ్ స్లో అంటారు వీటిని. అంటే లోగా గాల్లో ఎగురుతూ ఉంటాయి. మెల్లగా లాయిటరింగ్ అంటారు. అక్కడక్కడే ఉంటాయి చాలాసేపు. అంటే ఇవి అక్కడి నుంచి పైనుంచి వాళ్ళు మొత్తం పరిశీలిస్తుంటారు. అమెరికన్ సైనికుల మీదకి ఎవరైనా దాడులు చేసే పరిస్థితి ఉన్నా, లేకపోతే ఎక్కడైనా ఏమైనా అనుమానాస్పదంగా కనబడినా వాళ్ళు బాంబులేసి వాళ్ళని చంపేస్తారు. అంటే అమెరికా సైనికులకి రక్షణ కవచంగా ఈ వార్‌హాగ్ విమానాలు ఉంటాయి. అవి ఇప్పుడు కొత్తగా 18 వస్తున్నాయి. ఆల్రెడీ 12 ఉన్నాయి. అంటే 30 వార్‌హాగ్ విమానాలు ఎందుకొస్తున్నాయి? అంటే క్లియర్‌గా అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంలోకి వెళ్ళబోతుంది. వాళ్ళకి రక్షణగా ఈ వార్‌హాగ్‌లు వస్తున్నాయి. ఇవి గంటకి 70 షెల్స్‌ని వేగంతో, ఒక గంటకి కాదు సారీ, ఒక సెకన్‌కి 70 సెల్స్‌ని అవి రిలీజ్ చేయగలవు అన్నమాట. అంత వేగంగా అవి కొట్టగలవు. సో, ఇది ఒక కారణం. ఇదంతా కూడా సిఎన్ఎన్ఏ రాసింది. రెండవది డిగో గార్షియా, బ్రిటన్ ఐలాండ్ ఇది. ఈ డిగో గార్షియాలో వాళ్ళు యాంఫిబియస్ షిప్పులకు సంబంధించి సిమ్యులేషన్స్ చేశారు. అంటే ప్రాక్టీస్ చేశారనమాట. యాంఫిబియస్ షిప్ అంటే షిప్పు సముద్రంలో ఉంటుంది. దాంట్లో నుంచి చిన్న చిన్న షిప్పుల్లాంటివి ఆహ్, నీటిలో నుంచి ఐలాండ్ కాకపోతే భూభాగం మీదకి వస్తాయన్నమాట. ఆ సైనికులు దాని ద్వారా భూభాగంలోకి ఎంటర్ అవుతారు. భూభాగంలోకి వచ్చినాక కూడా అది భూమి మీద కూడా ట్రావెల్ చేయగలుగుతుంది. దాన్ని యాంఫిబియస్ షిప్స్ అంటారు. సో, దాంట్లో ప్రాక్టీస్ చేస్తున్నారంట అమెరికా సైనికులు డిగో గార్షియాలో. ఇది రెండవది. మూడవది, ఆల్రెడీ 2 యాంఫిబియస్ షిప్పులొచ్చాయి. ఆహ్, బాక్సర్ అని, ట్రిపోల్ అని 2 షిప్పులొచ్చాయి. దాంతోపాటు వార్‌షిప్పులు అబ్రహాం లింకన్, ఫోర్డు అనే వార్‌షిప్పులు వచ్చాయి. దాంతోపాటు 82nd ఎయిర్‌బోర్న్ ట్రూప్స్ అంటే పారాట్రూపర్స్ అంటారు వాళ్ళని. ఫ్లైట్‌ల నుంచి వాళ్ళు కిందికి దిగ్గలరు. హెలికాప్టర్ల నుంచి, ఫ్లైట్‌ల నుంచి కిందికి దిగ్గలరు పారాట్రూపర్స్.
వాళ్ళొచ్చారు. అంటే ఓవరాల్‌గా ఇప్పటివరకు గల్ఫ్ దేశాల్లో 50,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. అది కాకుండా ఇంకొక 17,000 మంది మెరైన్స్ గానీ, లేకపోతే పారాట్రూపర్స్ గానీ వీళ్ళు వస్తున్నారు. సో, ఇది ఇంకొక కారణం అనమాట. మూడో కారణం ట్రంప్ తీవ్ర హెచ్చరిక. నిన్ననే ట్రంప్ ఒక తీవ్ర హెచ్చరిక చేశాడు. ఇంకా 48 గంటల టైం మాత్రమే మీకుంది. మీకు నరకాన్ని చూపిస్తాను అని హెచ్చరించాడు. సో, ఆహ్, ఈ నరకం ఏందంటే, ఈ హార్ముజ్ జలసంధిని